మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈ 2026 సంవత్సరం జనవరి మాస ఫలితాలు తులారాశి వారికి ఏ విధానంగా ఉంటుందో మనం చూస్తున్నాం. ఈ యొక్క తులారాశి వారి యొక్క ఫలితాలు, వాళ్ళ యొక్క విధానాలు, వాళ్ళు పడుతున్నటువంటి యొక్క సమస్యలు, వాటికి తగ్గటువంటి పరిష్కార మార్గాలను కూడా మనం పూర్తిగా దీంట్లో తెలుసుకుందాం. జై జగన్మాత జగదీశ్వరి లోకమాత లోకేశ్వరి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. జయ గురుభ్యో నమః. అయితే ఈ యొక్క తులారాశి వారికి ఆర్థిక సమస్యలు అనేవి పెద్దగా కనిపించడం లేదు, కానీ కొంచెం కొన్ని ధన నష్టం అనేది జరిగేటట్టుగా కనిపిస్తుంది. వీళ్ళ సేవింగ్స్ కానీ వీళ్ళ ఆదాయం కానీ ఏదైతే ఉంటుందో వీళ్ళు ఎప్పటి నుంచో సేవ్ చేసుకున్నటువంటి విధానం కూడా కొంచెం అనవసరమైనటువంటి ధన ఖర్చు అనేది జరిగేటట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదైనా వస్తువులను కొనడంలో కొంచెం వినోదాలకు, కొన్ని ప్రయాణాలకు, కొన్ని అనారోగ్యాలకు వీళ్ళు అనవసరమైనటువంటి ఖర్చు అనేది జరిగిపోయినట్టుగా కనిపిస్తుంది. అయితే వైవాహికంగా వీళ్ళు ఏ సమస్యలు కూడా ఎదుర్కొనేటట్టుగా కనిపించడం లేదు. ఎవరైతే వివాహం చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడే తొందరపడవలసినటువంటి అవసరం ఏదీ లేదు. దానికి చాలా సమయం ఉంది. ఉగాది తర్వాత అయితేనే వాళ్ళకి అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. వీళ్ళల్లో ఎవరైతే ప్రయాణాలు చేస్తారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసినటువంటి ఒక మార్గం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు మీ యొక్క ఇష్టదైవాన్ని, మీ యొక్క కులదైవాన్ని ఖచ్చితంగా స్మరించుకొని కొలుచుకొని ప్రయాణాలు చేయడం అనేది చాలా మంచిది. వాహన ప్రమాదం అనేది కొంచెం అవకాశం అనేది ఉండడం వలన నేను ఈ యొక్క విషయాన్ని కొంచెం గట్టిగా చెబుతున్నాను. మీరు ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి కొన్ని దైవ దర్శనాలు కానీ, దైవ నిదర్శనాలు కానీ, కొంచెం ప్రయాణాలు కానీ కాస్త ఈ యొక్క జనవరి మాసంలో చేసేయడం వలన మీకు అదృష్ట యోగం అనేది కూడా బలంగా పట్టేటటువంటి ఒక అవకాశం ఉంది. ప్రస్తుతం దరిద్ర కాలం అనేది చాలా బలంగా నడుస్తుంది. ఆ యొక్క దరిద్రం అనేది మిమ్మల్ని విడిపోవడం లేదు. మీరు ఎన్ని రకాలైనటువంటి ఒక ప్రయత్నాలు చేస్తున్నా కానీ ఏదో విధానంగా సమస్యలు అనేవి ఎదుర్కొంటూనే ఉన్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్నేహితుల వల్ల సమస్యలు, గౌరవ నష్ట సమస్యలు, ఆరోగ్య సమస్యలు అనేటటువంటి ఒక రకరకాలైనటువంటి సమస్యలని మించి ఒకటి కాకపోతే ఇంకొకటి, ఇంకొకటి కాకపోతే ఇంకొకటి అనేటటువంటి ఒక సమస్యలలో మీరు పూర్తిగా పెనుభారం అనేది మీ భుజాల పైన వేసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. అయితే ఈ యొక్క తులారాశిలో ఉన్నటువంటి ఒక స్త్రీలకి కొన్ని రకాలైనటువంటి ఒక ఎవరైతే ప్రేమలో ఉన్నారో కొన్ని రకాలైనటువంటి ఒక ఇబ్బందులు కనబడుతున్నాయి. వేరే యొక్క స్త్రీ అనేది మీ జీవితంలోకి రావడమో, లేకపోతే మీ యొక్క ప్రేమ జీవితంలో, మీ యొక్క ప్రియుడి జీవితంలోకి వచ్చి మిమ్మల్ని దూరం చేసేటటువంటి ఒక అవకాశాలు కనిపించడం అనేది బలంగా జరిగేటట్టుగా కనిపిస్తుంది. ఆ యొక్క విషయంలో మీరు చాలా జాగ్రత్త పడితే తప్ప, ఎంతో అప్రమత్తంగా ఉంటే తప్ప మీరు ప్రేమ విషయాల నుంచి, ప్రేమ వ్యవహారాల నుంచి బయటపడే విధానం కనిపించడం లేదు. కొన్ని రకాలైనటువంటి కుటుంబ సమస్యలు అనేవి ఎదురవబోతున్నాయి. అది తాతల ద్వారాగాను, అత్తమామల ద్వారాగాను కొన్ని రకాలైనటువంటి కుటుంబ సమస్యలు, చిన్న చిన్న సమస్యలు అనేవి ఎదురవబోతున్నాయి. వాటిలో నుంచి వీళ్ళు పూర్తిగా బయటపడాలంటే వీళ్ళు ఆ ఒక్క సమస్యల్ని రాకముందే చాలా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. మనసులో ఎటువంటి కల్మషం లేకుండా మనస్ఫూర్తిగా అందరితో మాట్లాడటం ద్వారాగా వీళ్ళకి అదృష్ట యోగం అనేది పెరిగేటట్టుగా కనిపిస్తుంది. కాస్త ధనలాభం అనేది కూడా వీళ్ళకి ఈ యొక్క మాస చివరలో అన్ని రకాలుగా కూడా బాగుండేట్టుగా కనిపిస్తుంది. అయితే వీరికి వీళ్ళ వలన వీళ్ళ పక్కన వాళ్ళు, వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎంతో లాభం పొందేటట్టుగా ఉంది తప్ప పక్కన వాళ్ళ వల్ల వీళ్ళకి ఎటువంటి లాభం కూడా లేదు. వాళ్ళ వలన వీళ్ళకి నష్టమే. సమయం వృధా, ధనం వృధా, డబ్బు ఖర్చు, అనవసరమైనటువంటి ఒక టెన్షన్, కోపం పెరిగిపోవడం అనేటువంటి విధానాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి పక్కన వాళ్ళని మీరు ఎంత దూరం పెట్టి మీ యొక్క లైఫ్ని మీరు ఎంత ప్రైవేట్గా ఉంచుకుంటే అంత సంతోషంగా మీరు ఉండగలుగుతారు. ఈ తులారాశి వారికి ప్రత్యేకంగా వీళ్ళ యొక్క ఆ ఒక బాధల బరువు అనేది పెరిగిపోతూ వస్తుంది. ఆ ఒక బాధల బరువు వీళ్ళు తగ్గించుకోవాలంటే వీళ్ళతో ఎక్కువగా సమయం గడుపుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళు అలా చేయగలుగుతారో అప్పుడే ఒక జనాల నుంచి కాస్త పక్కకు వచ్చి వీళ్ళు ప్రశాంతంగా వాళ్ళు కూర్చొని వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ వాళ్ళు ఏదైనా చేస్తామని అనుకుంటేనే వాళ్ళకి ఏదైనా నూతనమైనటువంటి ఆలోచనలు వచ్చి వాళ్ళు సక్సెస్ అయినటువంటి ఒక విధానం కనిపిస్తుంది తప్ప ఎల్లవేళలా ఒక జనాలలో అనవసరమైనటువంటి ఒక ముచ్చట్లతో, అనవసరమైనటువంటి ఒక విధానాలతో, వివాదాలతో, వ్యవహారాలతో వీళ్ళు సాధించేది ఏది లేదు. వీళ్ళకి అయితే ఈ తులారాశి వారికి కొంచెం కోపం పెరిగేటట్టుగా, ఒక మెంటల్ స్ట్రెస్ అనేది పెరిగిపోయి
అనవసరంగా చిన్న చిన్న విషయాలకు కూడా కోపతాపాలు అనేవి కూడా వచ్చేసి కొన్ని రకాలైనటువంటి ఒక ఇబ్బందుల్లో వీళ్ళు పడేటట్టుగా కనిపిస్తూ ఉంది ఆ కోపతాపాల వలన. అయితే కొంచెం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ఒక పని వచ్చేసరికి సంక్రాంతి సమయంలో, సంక్రాంతి, కనుమ, భోగి, సంక్రాంతి సమయంలో, సంక్రాంతి రోజున, పొంగల్ రోజున వీళ్ళ ఇంట్లో ప్రసాదం చేసుకొని పొంగల్ వండుకొని ఒక 11 మందికి, బయట వారికి ఎవరికైనా ప్రసాదం వీళ్ళు పంచిపెట్టినట్టుగా అయితే వీళ్ళ జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఒక సంతోషాలని ఆ దేవుడు పంచుతూనే ఉంటాడు. ఆ ఒక్క భగవంతుడు ఆ ఒక్క మకర సంక్రాంతి రోజున మీరు ఈ విధానంగా చేసుకున్నట్టుగా అయితే ఆ ఒక్క 133 కోట్ల దేవతలు మీ ఇంటిండా కూడా ఆనందాన్ని వెదజల్లుతారు. కట్టల కట్టల డబ్బుల్ని మీ ఇంట్లో నిండుగా ఉంచుతారు. ఎటువంటి లోటు అనేది ఉండదు. సంవత్సరం అంతా కూడా సంతోషంగా ఉంటారు. అయితే ఆ ఒక్క పొంగల్ని మీరు మనస్ఫూర్తిగా హ్యాపీగా మీరు 10 మందికి, 11 మందికి ఖచ్చితంగా మీరు ఇచ్చుకున్నట్టుగా అయితే, ఇంట్లో వాళ్ళు కాకుండా బయట వాళ్ళతో మీరు పంచుకున్నట్టుగా అయితే మీరు అన్ని రకాలుగా కూడా బాగున్నట్టుగా కనిపిస్తుంది. అది ఈ యొక్క చిన్న రెమెడీ. అది రెమెడీ చాలా చిన్నది, కాకపోతే దాని యొక్క ఎఫెక్ట్ అనేది కూడా చాలా బలంగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి, దాని యొక్క ఫలితం అనేది మీరే చూస్తారు ఖచ్చితంగా. అయితే ఇవి మీరు పడుతున్నటువంటి ఒక కొన్ని సమస్యల్ని, కొన్ని యొక్క బాధల్ని, పోయిన గత సంవత్సరంలో మీరు పడుతున్నటువంటి యొక్క కొన్ని సమస్యల నుంచి కూడా పూర్తిగా ఒక అది బయటపడిపోతారు. వాటిలో నుంచి మళ్ళీ బాధపడరు. కాకపోతే మీ యొక్క మనసులో కొంచెం ఒక బలమైన ఆలోచన, నూతనమైనటువంటి యొక్క ప్రయత్నం అనేది ఒకటి ఉంది. దానికి ఎంతో ధనం అనేది ఎంతో అవసరం దానికి. ఆ ఒక్క ధనం అనేది మీకు రావడానికి కొంచెం సమయం పడుతుంది. కాబట్టి మీరు దాని గురించి అప్పుడే తొందరపడొద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. మీరు చేస్తున్నటువంటి ఒక పనిలో కానీ, వృత్తిలో కానీ పూర్తి ఫోకస్తో, పూర్తి ఆలోచనతో చేసుకున్నట్టుగా అయితే మీకు జరిగేటటువంటి ఒక విధానం, మీకు జరిగేటటువంటి ఒక లాభం అనేది కూడా రెట్టింపు పొందే అవకాశం కనిపిస్తుంది. ఈ తులారాశి వారికి కొన్ని రకాలైనటువంటి ఒక సమస్యల నుంచి, బాధల నుంచి బయటపడే ఒక యోగ్యత అనేది ఈ యొక్క జనవరి 26 సంవత్సరం నుంచి కూడా అన్ని రకాలుగా కనిపిస్తుంది. అయితే ఇది కేవలం గ్రహచార ఫలితాలు మాత్రమే. మీరు ఎన్నో సమస్యల నుంచి ఎంతో కాలంగా బాధపడుతూ ఉండొచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కానీ, ఎన్ని రకాలైనటువంటి యొక్క విధానాలు మీరు ప్రయత్నం చేస్తున్నా కానీ ఆ సమస్యల నుంచి పూర్తి పరిష్కార సంకల్పం అనేది మీరు పొందకపోవచ్చు. ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నట్టుగా అయితే మన కింద కనిపిస్తున్నటువంటి ఒక నెంబర్కి మీరు ఫోన్ చేస్తే మీకు ఎటువంటి సమస్య ఉన్నా ఆ సమస్యకి పూర్తి పరిష్కార మార్గాన్ని మనం ఖచ్చితంగా తెలియజేయగలుగుతాం. మన జ్యోతిష్యాలయం అనేది సికింద్రాబాద్లో ఉంటుంది. మీరు దర్శించుకోవాలి, మన దగ్గరికి రావాలి అనుకుంటే సికింద్రాబాద్లో శ్రీ ముత్యాలమ్మ టెంపుల్కి ఆనుకొని మన జ్యోతిష్యాలయం ఉంటుంది. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ మనం పూర్తి పరిష్కారం తెలియజేయగలుగుతాం. దూర ప్రాంతం నుంచి ఫోన్ చేస్తున్న వారికి ఫోన్ ద్వారా కూడా పూర్తి పరిష్కార మార్గాలనేవి మనం తెలియజేయగలుగుతాం. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై విజయీ భవ.